హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఏ టాక్స్. టుడే మన స్పెషల్ దోసకాయ పచ్చడి. ఇంట్లోనే ఈజీగా అయిపోయి దోసకాయ పచ్చడి అనమాట. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, ఆహా టేస్టే వేరనమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక 3 చిన్న సైజు దోసకాయలను అయితే తీసుకోండి. నేను చిన్నవి తీసుకున్నాను ఒక 3. వాటిని మంచిగా పీల్ తీసేసుకొని ముక్కలు కింద కట్ చేసుకొని, చేదు ఉందా లేదా అని చెప్పి చిన్న ముక్క అయితే తిని చూడాలి ఫస్ట్. ఆ కాయ మనకి అలా చూపించిన కాయలన్నీ చేదు ఉందా లేదని చెప్పి చూసుకొని నీట్గా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాం. మీకు కావాల్సినవి తీసుకోవచ్చు, కావాల్సినన్ని పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగని అయితే వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే బౌల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం పక్కన పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని అయితే వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఇందాక మనం తీసుకున్నాం కదా ధనియాలు, జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదన్నమాట. ఒక చిన్న పాట. ప్రేమ జలపాతం మీద దూకేను, చిన్న సడిలేక తోడవుదాం, నీవే అమ్మడివే గుమ్మడివే ఆయుష్ నూరేలే, కన్నుల్లో ఉంచేస్తా ఉన్నంత దాకాను నా అమ్మ నీవేలే, నీ గుమ్మ నేనేలే, రివ్వంటూ పైకే రాయగిరిపోదాం, ఏదైనా అరే ఏమైనా నేనుంటా నీ తోడు, నే పొదుగుకునారా. అదే ప్యాన్లో మనం ఇందాకలా దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇంకా ఏ మూవీలోదో తప్పకుండా కమెంట్ చేయండి, ఓకేనా. మన దోసకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి చూడండి, ఎంత బాగా మగ్గిపోయినాయి. ఇవి పక్కన పడేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోకి నవ్వులు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి, అందులోనే ఒక 4 పలుకులు ఎల్లుల్లి రొబ్బలను అయితే యాడ్ చేసుకోండి. వాటిని కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోండి అలా చూపించిన విధంగా, సరేనా. అందులోనే ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కల్ని, అవి కూడా వేసుకొని కొంచెం కొంచెంగా బరగ్గా కొట్టుకోండి, బాగా మెత్తగా కొట్టేసుకోకండి. ఎందుకంటే ఇవి పచ్చడి అనేది మనకి రోటి పచ్చడిలాగా రావాలి అంటే బరగ్గా కొట్టుకుంటేనే బాగుంటుంది. మరి పేస్ట్గా కొట్టుకుంటే ఏదో టిఫిన్ చట్నీలా ఉంటుంది అది. కొంచెం సాల్ట్ వేసుకొని లాస్ట్లో టచ్ అప్ ఇవ్వాలన్నమాట. చూసారా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తాలింపుకి కావాల్సినవన్నీ తీసుకుందాం. జీలకర్ర, సాయమినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి ఒక 2 సరిపోతాయి, మీకు క్వాంటిటీ బట్టి తీసుకోండి. వెల్లుల్లి రొబ్బలు తీసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా ఫస్ట్ వెల్లుల్లి రొబ్బలు వేసుకొని బాగా వేగాక అందులోనే ఇందాకలో మనం తాలింపుకి అయితే తీసుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలన్నమాట. లాస్ట్లో స్టవ్ కట్టేసే ముందు యాడ్ చేసుకోండి ఏంటి ఎండుమిర్చి, ఎందుకంటే మనకి మాడిపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం కూడా కరివేపాకు యాడ్ చేసుకోండి, అంతే. ఇప్పుడు మన పచ్చడికి తాలింపు పెట్టేసామంటే మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఆహా, ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని దాని మీద పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకొని నోట్లో పెట్టుకుంటే ఆహా ఓహో. చూసారా, బాయ్.